హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ నిన్న రసవత్తరంగా సాగింది అని చెప్పవచ్చు. లక్నో చేతిలో మ్యాచ్ను ఢిల్లీ లాక్కుంది. అయితే ఎల్ఎస్జీ ఓటమికి కారణం కెప్టెన్ రిషబ్ పంత్నేనని ట్రోల్స్ మొదలయ్యాయి. ధోనీలా స్టంప్స్ చేయబోయి బాల్ మిస్ చేయడంతోనే ఢిల్లీ గెలిచిందని కామెంట్స్ పెడుతున్నారు. 13 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన జట్టు 209 పరుగులకే పరిమితమవుతుందని ఎవ్వరూ ఊహించలేరు. అదేవిధంగా 7 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులకే కష్టాల్లో పడ్డ జట్టు 210 పరుగులను చేస్తుందని అంతు కూడా చిక్కదు. దాన్నే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహత్యం అంటారు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి నిమిషం వరకు ఏ జట్టు విన్ అవుతుందో తేల్చడం కష్టతరమైంది. బాల్ టు బాల్ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏ బాల్కు ఏది జరుగుతుందోనన్న ఉత్కంఠ ఒకవైపు గ్రౌండ్లో ఉన్న ప్లేయర్లలోనూ, మరోవైపు గ్రౌండ్ బయట ఉన్న ప్రేక్షకులలోనూ కలిగింది. ఒకానొక సమయంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు మ్యాచ్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఢిల్లీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. స్టార్ బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ జట్టు 7 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 66 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓటమి తప్పనిసరి అంతా భావించారు. కానీ ఒకే ఒక్కడు లక్నో బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతడే అశుతోష్. తమ జట్టులో ఉన్న వారందరూ ఆశలు వదులుకున్న అశుతోష్ మాత్రం ఆశలు కోల్పోలేదు. భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. 4లు 6లతో దుమ్ము దులిపేశాడు. చివరి వరకు ఉంటూ మ్యాచ్ను గెలిపించేశాడు. 1 వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. అయితే లక్నో ఓటమికి, ఢిల్లీ గెలుపుకి రిషబ్ కారణమని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఓటమికి కారణం పంత్, ఎందుకంటే ఢిల్లీ ఓటమికి ఒకే 1 వికెట్ కావాల్సి ఉండగా దానిని రిషబ్ పంతే చేతులారా మిస్ చేశాడని అంటున్నారు. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు మరో వికెట్ కోల్పోతే విజయం లక్నోకు సొంతమయ్యేది. అదే సమయంలో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మ బిగ్ షాట్ కొట్టేందుకు ఫ్రంట్కు వెళ్ళగా అది మిస్ అయ్యి కీపింగ్ చేస్తున్న పంత్ చేతి వైపు వచ్చింది. కానీ ఆ బాల్ను పట్టుకున్న స్టంప్ చేయడంలో పంత్ విఫలమయ్యాడు. అంటే స్టంప్ అవుట్ చేయలేకపోయాడు. అంటే ధోనీలా ఆడడానికి వెళ్ళి ఆ బాల్ని వదిలేయడంతో వికెట్ రాకుండా పోయింది. అదే లక్నో జట్టుకు మ్యాచ్ను కోల్పోయేలా చేసింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధోనీలా సెకండ్లో స్టంప్ చేయాలనుకున్నాడని, కానీ అలా జరగలేదని అంటున్నారు. అంతేకాకుండా పంత్ బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీలో కూడా విఫలమయ్యాడని ట్రోల్స్ చేస్తున్నారు. స్కోర్ భారీగా ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చి డక్అవుట్ అయ్యాడని, అలాగే కెప్టెన్సీలో కూడా అతడు విఫలం అయ్యాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే తాను స్టంప్ చేయలేకపోవడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం పంత్ వివరించాడు. బ్యాటర్ మోహిత్ శర్మ ప్యాడ్స్కు తగలడం వల్ల స్టంపింగ్ చేయలేకపోయినట్లు తెలిపాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి జట్టును గెలిపించి ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. ఫైనల్గా 1 వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ 66 నాట్అవుట్ చివరి వరకు ఉండి మ్యాచ్ను గెలిపించాడు. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ సాగింది. ఫైనల్గా 1 వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టుకు మొదట్లోనే బిగ్ షాట్ తగిలింది. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ వేసిన 3వ బాల్కి ఓవర్కు జేక్ ఫ్రేజర్ 1 బదానికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే అభిషేక్ పోరాల్ 0తో అవుట్ అయ్యాడు, డక్అవుట్. మనీ మారన్ సిద్ధార్థ్ వేసిన 2వ ఓవర్ 4వ బంతికి సమీర్ రిజర్వ్ 4 రన్లతో పంత్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 2 ఓవర్లకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టైంలో అక్షర్ పటేల్ 22, 2+29 జట్టును ముందుండి నడిపించే ప్రయత్నం చేశారు.
అయితే దూకుడుగా ఆడుతున్న అక్షర్ పటేల్ 5 ఓవర్ల 3వ బంతికి దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో పురన్కు క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాసేపటికే 6వ ఓవర్ 4వ బంతికి రవి బిష్నోయ్ బౌలింగ్లో భారీ షాట్ యత్నించి డూప్లసీ 29 రన్స్కి అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 66 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చాడు అశుతోష్ శర్మ. ఎవరూ కూడా అనుకొని ఉండరు నిన్న లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుందని, ఢిల్లీనే గెలుస్తుందని ప్రతి ఒక్కరికి నమ్మకం. కానీ ఇక్కడనే జరిగింది. ఆ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చాడు అశుతోష్ శర్మ. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ 34 రన్స్తో తోడు కావడంతో ఢిల్లీ స్కోరు పుంజుకుంది. ఢిల్లీ స్కోరు పరుగులు పెట్టిందని చెప్పవచ్చు. దీంతో ఆట మరి కాస్త రసవత్తరంగా మారింది. ఇద్దరు బౌండరీలు బాదుతూ జట్టును ముందుకు నడిపించారు. అయితే సిద్ధార్థ వేసిన 13 ఓవర్లలో వరుసగా 2 భారీ సిక్స్లు బాదిన ట్రిస్టన్ స్టబ్స్ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విప్రజ్ నిగమ్ 39 రన్స్ కూడా చెలరేగిపోయి ఆడాడు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దూకుడుగా ఆడుతున్న విప్రజ్ నిగమ్ దిగ్వేష్ వేసిన 16 ఓవర్ల 17వ ఓవర్ ఫస్ట్ బంతికే సిద్ధార్థకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్ 2, కుల్దీప్ 5 రన్ల త్వరగానే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో మ్యాచ్ ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ప్రిన్స్ యాదవ్ వేసిన 19 ఓవర్లలో చివరి 3 బంతులకు అశుతోష్ వరుసగా 2, 6, 4 బాధేశాడు. దీంతో చివరి ఓవర్లో జట్టుకు 6 పరుగులు అవసరం అయిన సమయంలో అశుతోష్ సిక్సర్గా బాది జట్టును గెలిపించాడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.